గోపూజ చేయటం ద్వారా సకల దుఃఖాలు తొలగి సంతోషంగా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వతాన్ని పురస్కరించుకొని ఒంగోలు గోపాలనగర్ 1వ లైన్లోని పుట్ట చెట్టు వద్ద ఏర్పాటు చేసిన గోపూజ ఉత్సవంలో డాక్టర్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు తుమ్మకూరి ద్వారా సాదర స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి గోమాతకు హారతులు సమర్పించారు. కార్యక్రమంలో గోపాలనగర్ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ओम अभक्तो पवित्रो वा सर्वावस्थांगतो विवस्त्रे पुंडरीकाक्षं दवाक्याभ्यन्तरस्तुति ओम पुंडरीकाक्षपुंडरीकाक्षातीर्थस्पर्श ओम श्री केशवाय स्वाहा ओम श्री नारायणाय स्वाहा ओम श्री माधवाय स्वाहा ओम नमः श्री केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णुवाय नमः मधुसूदनाय नमः कृष्णाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः प्रद्युम्नाय नमः वासुदेवाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दक्षिणाय नमः नारायणाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्री कृष्णाय नमः अहं जनम दपाहं सत्यं सत्वैन्यं बद्धोदेवस्याहि महीयोरः प्रचोदयात् ओम आपद्योतिर्संपत्तं मम दुर्वोतो हवं नमः जपण्डि मामांकोण्डि मम उपात्तदुतक्षद्वार हति परमेश्वर दिश्य हति परमेश्वर पित्यत्वं शुभाभ्यं शुभेतो उद्याद्य ब्रह्मद्वितीय परादेशे दोलाकल्पेव स्वांतवे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे बातोचे बातखंडे हे मेरो दक्षिण भागे थी शैलस्य आग्नेय प्रदेशे कृष्णकावेर्य मध्य प्रदेशे बौद्धावतारे राम क्षेत्रे श्री वल्ली देवसेना समेत श्री सुब्रह्मण्येश्वर स्वामी देवता देवस्थाने सिंहार देवता श्री वल्ली देवसेना सुब्रह्मण्येश्वर स्वामी देवता समस्त देवता ब्रह्मणालय संदौ अस्मिन् वर्तमान व्यावहारिक प्रभवादि षष्ठमत्राणां मध्ये श्री क्रोधी नाम संवत्सरेः दक्षिणायने हिमवन्त ऋतुः पुष्यमासेः शुक्लपक्षे एकादश्यां मुक्कोट एकादशी पर्वदिनानां च शुभनक्षत्र शुभयोग शुभकर्णयोगुण विशेषण विस्तायां सुधियो श्रीमान् श्रीमतः गोत्रः श्रीमान् पूजिन्दुल गोत्रोद्भवस्यः बालाजी नामधेयस्य धर्मपत्नी समेतस्यः पूजिन्दुल गोत्र उद्भवस्यः बालाजी नामधेयस्य धर्मपत्नीस्यः सुधा माधुरी नाम्नीच्याः दम्पत्याः तथा तत्पुत्रस्यः पूजिन्दुलगोत्रोद्भवस्यः श्री हर्षा नामधेयस्य तत्कृष्णाच्च पूजिन्दुलगोत्रीच्यः योगश्री नाम्नीच्यानां सकुटुम्बानां च तथा सकल देवतारूपिणि गो महालक्ष्मी सुख शांतुलु కలిగించే అమృత కరుణాక్షి सकल देवतारूपिणि गो महालक्ष्मी सुख शांतुलु కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం
తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతము కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం, గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. గోధూళిని దేవతలే ధరించెదరురా, గోశక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. గోమాత ఈరోజు ముక్కోటి సందర్భంగా గోపాల్ నగర్లోని 1వ లైన్లో పుట్ట చెట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ గోపూజ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. ప్రత్యేకించి మన తుమ్మపూడి దొర హనుమంతరావు, తుమ్మపూడి హనుమంతరావు అలియాస్ దొర, అదేవిధంగా ఈ టెంపుల్ ధర్మకర్త ఎందేటి వెంకట సుబ్బారావు, అందరూ కూడా చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఈ మన దొర తుమ్మపూడి దొర ఈ గోపూజ కార్యక్రమం గతంలో కూడా 1-2 సార్లు వచ్చున్నాను. చాలా గొప్పగా భక్తులందరూ కూడా రావటం, ప్రత్యేకించి మహిళలు కూడా. ఎందుకంటే ముక్కోటి పర్వదినం అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. చాలామంది హిందువుల్లో అత్యంత ప్రీతిపాత్మకమైన రోజు, చాలా ఆనందదాయకమైనది, మంచి శుభప్రదమైనటువంటి రోజు. కాబట్టి ఇవాళ ఇక్కడతో పాటు ఇళ్లల్లో కూడా చాలా గొప్పగా ఈ ముక్కోటి కార్యక్రమం జరుపుకోవటం, గ్రామాల్లో దేవాలయాల్లో కూడా ముక్కోటి కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటాం. అదేవిధంగా తిరుమలలో కూడా ఈ ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. వాటన్నిటికంటే మించి ఈరోజు గోపాల్ నగర్లో ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా క్రమం తప్పకుండా 10 సంవత్సరాలుగా ఇది నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం. చాలా గొప్పగా పూజా కార్యక్రమం కూడా ఆ గోమాతలకు పూజలు చేయటం శాస్త్రోక్తంగా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ద్వారా 2-3 రోజుల క్రితం అడిగి, అన్న ఏమైనా సరే రావాలంటే వేరే పని ఉన్నా కూడా, ఎందుకంటే అంత కష్టపడి అంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అందున్న ఇక్కడ ఉన్న అందరిని కూడా కలవటం, అంతా బంధువర్గం ఉన్నటువంటి గోపాల్ నగరం మరొకసారి వాళ్ళందరినీ చూసేటువంటి అవకాశం ఈ కార్యక్రమంగా రావటం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఊరికి 1972లో ఫస్ట్ వచ్చా గోపాల్ నగర్కి. 6వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు వచ్చాను. మొట్టమొదటిగా ఇక్కడ ఏదో తిరునాళ్ళు జరుగుతుంటే, ఉత్సవం జరుగుతుంటే, మరి అప్పటి నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి మిత్రులు కూడా ఈ కార్యక్రమం జరపడం నిజంగా సంతోషదాయకం. నమస్కారం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఈ పుట్ట చెట్టు దగ్గర మన హనుమంతరావు దొర చాలా చక్కగా ముక్కోటి ఏకాదశిని ఇన్ని ఆవులు తీసుకొచ్చి, మన యాదవులంటే ఆవులు, కృష్ణుడు ఆవులు, ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ పూజా కార్యక్రమం చాలా బాగా జరిగింది. అదేవిధంగా ఇది ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మన
టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమం చాలా పూజ కానీ అన్నీ సక్రమంగా జరిగినాయి. మళ్ళీ ప్రతి సంవత్సరం ముక్కోటికి మన హనుమంతరావు తమ్ముడు ఇంకా బాగా చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముక్కోటి సందర్భంగా ఈ గోపూజ కార్యక్రమం 10 సంవత్సరాలు చేస్తున్నాము. మా కులదైవమైన ఈ గోవులను పూజ చేసుకుంటే మంచిదని వెనక మాకు చిన్న వాళ్ళకి తెలియజేస్తూ ఈ గోమాత అనేది మా పెద్దలు ఇచ్చిన ఇదిగా భావిస్తూ ఈ గోమాత పూజకి 10 సంవత్సరం చేస్తున్నాను. ఈ గోపాలవరమే కాదు, టౌన్లో ఉన్న ప్రతి ఒక్క యాదవులు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరూ దీనికి పాల్గొని ఈ పూజ కార్యక్రమం వస్తున్నందుకు సంతోషంగా ఉంది. దానికి తగ్గట్టు మా అధికారులు కానీ మా పెద్దల్ని ఎవరిని అడిగినా గోపూజ అంటే వాళ్ళ ఎన్ని పనులు ఉన్నా సరే మానుకొని కంపల్సరీ వస్తామని చెప్పి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు మా బంధుమిత్రులు అందరూ బాలాజానికి సన్మానం చేయడానికి కూడా మేము పిలుస్తున్నాం. దేనికంటే పదవి వచ్చినాక మేము సన్మానం చేయాలనుకుంటున్నాం. ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ద్వారా చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశికి మా సోదర సమానుడైనటువంటి తుమ్మకూరు హనుమంతరావు దొరగారు ఈ కార్యక్రమం నిర్వహించడం, గోపూజ కార్యక్రమం చాలా ఆనందదాయకం. ఈ సంవత్సరం అందులో మన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ నూకసాని బాలాజీ గారు ముఖ్య అతిథిగా రావటం ఇంకా విశేషం. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం అంటే మా దొరగారు జరుపుతూనే ఉండాలి. ఇలాగే అతిథిగా పెద్ద వాళ్ళు వస్తూ ఉండాలి. ఈరోజు గోపూజ అనేది మంచి కార్యక్రమం. అంటే గోవుని కనుక మనం స్మరిస్తే అంతా బాగున్నట్టే. ప్రపంచానికి ముఖ్యమైనటువంటి అంటే నాకు తెలిసినంత వరకు గోవు అనేది తల్లితో సమానం. ఖచ్చితంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచిది. దీనికి మళ్ళీ ఒకసారి శ్రీ నూకసాని బాలాజీ గారు రావడం చాలా ఆనందదాయకం.